జై శ్రీకృష్ణ. నేను తిరుప్పావై ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నానో మంజుల అమ్మగారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈశావాస్య ఉపనిషత్ అని తిరుప్పావై అయిపోయిన తర్వాత ఈశావాస్య ఉపనిషత్ అని నేర్పించారు మాకు. యాక్చువల్గా అయితే నాకు ఈశావాస్య ఉపనిషత్ అంటే ఉపనిషత్తు అని విన్నాను, కానీ అసలు ఉపనిషత్తులు ఎన్ని, అసలు దాంట్లో ఏంటి పేర్లు అనేది కూడా నాకు అసలు ఏం ఐడియా లేదు. మేడమే తిరుప్పావై చెప్పేప్పుడు చెప్పారు, నాకు ఈశావాస్య ఉపనిషత్తు నేర్పిస్తాను నెక్స్ట్, అది చాలా బాగుంటుంది అని చెప్పారు. వెంటనే అసలు నేర్చేసుకుందాం అని అనుకున్నాము. తిరుప్పావై అవ్వగానే ఈశావాస్య ఉపనిషత్తు స్టార్ట్ చేశారు. అసలు ఎంత బాగుందంటే ఇంకా మనకు తెలిసిందే కదా మేడం వాయిస్ ఎట్లా ఉంటుంది అనేది. రోజుకి ఒక శ్లోకం చెప్పి దాన్ని మళ్ళీ మనల్ని కంటతా నేర్చుకోమని చెప్పారు. 18 శ్లోకాలు ఉన్నాయి. చక్కగా డైలీ ఒకటి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మనతో మళ్ళీ అది రిపీట్ చేయించి అట్లా 18 శ్లోకాలు మనకి నోటికి వచ్చేసేటట్టు నేర్పించేశారు. శాంతి మంత్రాలు అన్నీ చెప్పారు. ఆ 18 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా రోజుకి ఒక శ్లోకమే. ఆ ఒక శ్లోకము చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా అది వింటున్నప్పుడు ఎట్లా ఉందంటే, స్టార్టింగ్లో నాకు ఏముంది ఇది ఈజీగానే ఉంది కదా మీనింగ్ అని అనిపించింది. బట్ ఒక 5-6 డేస్ అయిన తర్వాత దాంట్లో అంటే వెళ్తూ ఉంటుంటే డెప్త్ అంటే మనకి అక్కడ అర్థమైనట్టే, అంతా ఏముంది సింపులే కదా అన్నీ అర్థమైపోయినట్లే ఉంటుంది. మళ్ళీ చూస్తుంటే దానిలో చాలా లోతుగా డెప్త్గా ఉంది మీనింగ్. బట్ అది మనకి మాత్రం చాలా క్లియర్గా అసలు ఎంత మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎంత చక్కగా చెప్పారో. అలా 18 శ్లోకాలకి ప్రతిరోజు ఒక్కొక్క దానికి చాలా డీప్గా మీనింగ్ చెప్పారు. తర్వాత మనల్ని క్వశ్చన్స్ అడిగి మనల్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు. అసలు అంటే మన లాంగ్వేజ్లో మనకి ఎలా నేర్పించాలి అనేది బాగా తెలుసు మేడంకి. ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఎట్లా ఉంటాయంటే చాలా అక్కడ మనకు అర్థమైనట్టే ఉంటుంది, ప్లస్ అది ఇన్నర్ మీనింగ్ డీపర్ మీనింగ్ కూడా చెప్పేస్తారు. సో అట్లా చాలా బాగా అనిపించింది ఉపనిషత్తు. నిజంగా చాలా అంటే అది కంటతా రావడం కూడా చాలా బాగా అనిపించింది. మొత్తం నేర్పించేశారు, నోటికి వచ్చేసేట్టు మనం చూడకుండా దేవుడి దగ్గర చెప్పేసుకునేట్టు నేర్పించారు. ఈశావాస్య ఉపనిషత్ మాత్రం ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా నాకైతే ఇదొకటి అసలు ఈశావాస్యం అనే నేమే నేను ఎప్పుడు వినలేదు. ఎందుకంటే మేడం ఇలా అన్ని డిఫరెంట్గా నేర్పిస్తారని తెలుసు. ఇట్లా అసలు ఇంకా చెప్పంగానే నేర్చేసుకుందామని డిసైడ్ అయిపోయి జాయిన్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగుంది ఈశావాస్యం ఉపనిషత్తు. అది మనం చదువుతున్న అసలు ఎంత బాగుంటుందంటే ఈవెన్ ఇంకా మీకు మీనింగ్ తెలిసిన తర్వాత అసలు ఇంకా అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అసలు అంటే బేసిక్ లెవెల్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎలా థింక్ చేస్తారు అన్న ప్రతి డీటెయిలింగ్ మనకి ఈ స్టేజ్లో ఉంటే మనం ఇలా ఆలోచిస్తాము, ఇంకొంచెం మనం అప్పర్ స్టేజ్కి వెళ్ళినాక మన ఆలోచన ఎట్లా, మన విధానం ఎట్లా మారుతుంది, మన భాష ఎలా మారుతుంది అనేవి చాలా చెప్పారు. నేను అసలు నిజంగా మేడం క్లాసెస్ జాయిన్ అయినాక నేను ఎన్ని పదాలు నేర్చుకున్నానో కొత్త, నిజంగా నా లైఫ్లో నేను ఎప్పుడు అవి నేను వినలేదు అసలు ఆ పదాలు. అలాంటి పదాలు అంటే ఆ పదాలు ఏంటంటే అడియేన్, తిరుమంజనము, ఇవన్నీ దాసోహము. అసలు మేడం మాట్లాడినా వాళ్ళ అమ్మగారు మాట్లాడినా అంటే నాకు ఏదో మనం మాట్లాడుకున్నట్టు ఉండదు. ఒక దైవికంగా సైడ్ ఉన్నోళ్ళు అంటే గుళ్ళో పూజారులు నిజంగా అర్చామూర్తుల దగ్గర పూజ చేసే వాళ్ళు ఏ లాంగ్వేజెస్లో మాట్లాడతారో అంత బాగుంటుంది వాళ్ళ లాంగ్వేజ్. అబ్బో దీన్ని ఇట్లా అంటారా, నేనైతే అసలు నేను పుట్టినాక అలాంటి వర్డ్స్ ఎప్పుడు వినలేదు. నాకు భలే అనిపిస్తుంది. నాకు ఏ వర్డ్ కొత్తగా అనిపించినా రాసేసుకొని దీని మీనింగ్ ఏంటి అని అడిగేస్తాను. ఎంత చక్కగా క్లియర్గా చెప్తారు మేడం, దీన్ని ఇట్లా అంటారు ఇలా అంటారు అని. మెయిన్ ఏంటంటే మనకి అసలు ఈ క్లాసెస్లో మేడము ఏదో వచ్చామా స్ట్రిక్ట్గా మనం చెప్పేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండదు. చాలా అసలు
ఫ్రెండ్లీగా చక్కగా మనకి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తూ చాలా చక్కగా చెప్తారు. అసలు మనకి మేడం చెప్పేప్పుడే వచ్చేసేట్టుగా నేర్పించేస్తారు. అంత బాగుంటుంది వాయిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ. అసలు చాలా బాగుంటుంది. ఈశావాస్య ఉపనిషత్ మాత్రం ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చాలా థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. మీ దగ్గర ఇంకా ఇట్లాగే కొత్త కొత్తవి ఎవరు నేర్పించి నేను నేర్చుకోవాలని ఆశిస్తున్నాను.